మేమైతే కారుని రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పుడప్పుడు వాన పడుతుంది. సో జర్నీకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే కారుని రెంట్కి తీసుకున్నాం. ఈ కారు రెంట్ వచ్చేసి 2,800 రూపాయలకు ఛార్జ్ చేశారు. ఈ 2,800 రూపాయలు కానీ ఏమేమి చూపిస్తారు, అలాగే మనం ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పేస్తాను మీకు. మనం విజిట్ చేయాల్సింది వచ్చేసి కోయంబత్తూరులో 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి 18 ఫీట్ వినాయక టెంపుల్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ వీడియో కానీ ఫోటో తీయడానికి ఎటువంటి అలవెన్స్ లేదని చెప్పేసి నేనైతే మామూలుగా దొంగచాటుగా తీశాను ఆ వీడియో అనమాట ఇది. దీని తర్వాత కోయంబత్తూరులోనే జీడీ నాయుడు కార్ మ్యూజియం ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతం అండి, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఓల్డ్ కార్ కలెక్షన్ మొత్తం ఇక్కడే ఉందా అన్నట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ జీడీ నాయుడు కార్ మ్యూజియం తాలూకా డీటెయిల్స్, అలాగే జీడీ నాయుడు గారి గురించి కొన్ని డీటెయిల్స్తో మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను, మీరైతే వెళ్ళి చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియోని మాత్రం మీరు మిస్ చేయొద్దు. దీని తర్వాత కోయంబత్తూరుకి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుల్మిగు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అది కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి మరుతమలైలో ఉంటుంది. మరుతమలై టెంపుల్ అంటారు. ఇక మా ఇబ్బంది చూడండి, ఇబ్బంది ఏముంది, కారులోనే ఉన్నాం కదా. సో వాన మాత్రం ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది, కానీ మాకు కారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మేము కారు కాకుండా ఒకవేళ స్కూటీ రెంట్కి తీసుకుంటే మా ఇబ్బంది మాత్రం మామూలుగా ఉండేది కాదు, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది కూడా మేము చేయలేకపోయేవాళ్ళం. సో అటువంటి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే కారుని రెంట్కి తీసుకున్నాం. ఇక్కడ నుంచి కోయంబత్తూరు వ్యూ చూసారా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక మేమైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. ఇక ఒక మాట చెప్పాలండి, తమిళనాడు అంటేనే గుడులు, గుడులు అంటేనే తమిళనాడు అన్నట్లు ఉంటాయండి. తమిళనాడులో ఉన్న టెంపుల్స్ నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. అన్ని టెంపుల్స్ ఉంటాయండి, కానీ వాళ్ళకున్న భక్తి మాత్రం చాలా అంటే చాలా అమోఘమైందండి. మనకు తక్కువ అని కాదండి, మనకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకున్న భక్తి మాత్రం మామూలు భక్తి కాదు. అలా అని చెప్పేసి మనల్ని తక్కువ చేయడం కాదండి, మీరు ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత సిరివాణి వాటర్ ఫాల్స్ చూద్దాం అని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో, చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నానండి. ఎందుకంటే మేము వెళ్ళే దారిలోనే అక్కడెక్కడో దూరంగా కనపడుతున్న కొండల్లో నుంచి చిన్న చిన్న పాలదారులా కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి చూస్తేనే వ్యూ ఎంత బాగుంది, అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళి చూస్తే వ్యూ ఇంకెంత బాగుంటుందని చెప్పేసి చాలా అంటే చాలా ఆతృతంగా వెయిట్ చేసామండి మేము. కానీ మా ఆశలన్నీ అడియాసలు అయ్యాయి, ఎందుకో మీకు చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం సిరివాణి వాటర్ ఫాల్స్ కింద వస్తుంది. ప్రస్తుతానికి హెవీ రెయిన్ వల్ల లోపలికి అయితే అలౌ చేయట్లేదు మనల్ని. కొన్ని నడిచి వెళ్దామంటే సరే, కొన్ని ఇక్కడ ఏనుగులు ఉంటాయి, అంత సేఫ్టీ కాదని చెప్పేసి అన్నారు. ఒకవేళ మీరు కనుక ప్లాన్ చేసుకుంటే కోయంబత్తూరు నుంచి వచ్చేటప్పుడే ఒకసారి క్లారిటీ కనుక్కోండి, ఎందుకంటే ఎంత దూరం వచ్చి వెనకెళ్ళాలంటే మాకులాగా మీరు కూడా డిసప్పాయింట్ అవుతారు. కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, సీనరీ కూడా చాలా బాగుంది. సో మా దురదృష్టం ఏంటంటే ఈరోజు వాన ఎక్కువ పడటం వల్ల మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాం. సో మా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. మీరు మాత్రం వచ్చేటప్పుడు అక్కడ కనుక్కొని జాగ్రత్తగా ముందు ఒక ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని రండి. సో నెక్స్ట్ అయితే ఈషాకి వెళ్ళిపోదాం మనం. ఈషా ఫౌండేషన్లోనే ధ్యానలింగం అండి ఇది. ఈ ధ్యానలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫోన్స్ ఎలవ్ లేవు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం త్వరలోనే. తర్వాత ఆదియోగి స్టాట్యూని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఆదియోగి స్టాట్యూ ఎప్పుడు స్థాపించారు ఏంటి అనేది ఒక వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇక సాయంత్రం 7:30కి లేజర్ షో, అంటే 3D లేజర్ షో స్టార్ట్ అవుతుందండి. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు కళ్ళకు కట్టినట్టు ఒక వీడియో చేసి నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ వీడియో మిస్ చేసినా చేయకపోయినా ఈ వీడియో మాత్రం మిస్ చేయొద్దండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ లేజర్ షో అనేది ఎప్పుడు స్థాపించారు ఏంటనేది కూడా క్రితం నేను అప్లోడ్ చేసిన ఆదియోగి స్టాట్యూ తాలూకా వీడియోలో అయితే ఉంటుంది, మీరు మాత్రం మిస్ చేయొద్దండి. అలాగే మీరు దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి.
సో థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Just drink of me, which drove them into intoxicated raptures.